మొదటి సమూయేలు గ్రంథము 22వ అధ్యాయము మొదటి 5 వచనాలు చదువుకున్నామండి. మొదటి సమూయేలు గ్రంథము 22వ అధ్యాయము మొదటి 5 వచనాలు. దావీదు అక్కడ నుండి బయలుదేరి అదుల్లాం గుహలోనికి తప్పించుకొని పోగా అతని సహోదరులను అతని తండ్రి ఇంటి వారును ఆ సంగతి విని అతని యొద్దకు వచ్చిరి. మరియు ఇబ్బంది గల వారందరూ, అప్పులు చేసుకునే వారందరూ, అసమాధానముగా ఉండు వారందరూ ఆయన యొద్దకు కూడుకొనగా అతడు వారికి అధిపతి ఆయను. అతని యొద్దకు ఎక్కువ తక్కువ 400 మంది వచ్చిరి. తరువాత దావీదు అక్కడి నుండి బయలుదేరి మోయాబులోని మిస్పేకు వచ్చి, దేవుడు నాకు ఏమి చేయునని నేను తెలుసుకునే వరకు నా తల్లిదండ్రులు వచ్చి నీ యొద్ద ఉండనిమ్మని మోయాబు రాజుతో మనవి చేసి అతని యొద్దకు వారిని తోడుకొని పోగా, దావీదు కొండలలో దాగి ఉన్న దినములు వారు అతని యొద్ద కాపురముండిరి. మరియు ప్రవక్త గాదు వచ్చి కొండలలో ఉండగా యూదా దేశమునకు పారిపోమని దావీదుతో చెప్పినందున దావీదు పోయి హారేతు అడవిలో చొచ్చాను. దేవుడి వాక్యం దీవించుగాక. దేవుని దయ వల్ల ఈ యొక్క ఉదయ కాలం నుండి చక్కటి వాక్య భాగం విని చక్కటి ఆరాధన ఈ వారంలో ప్రార్థన చేసినప్పుడు కొందరి మనవులు విని వారు ఈ రోజున సాక్ష్యం చెప్పటం అనేది దేవుని కృప. మా జయమ్మ గారు కూడా వచ్చారు. అసలు వస్తారా లేదనుకున్నాం. లేచి వర్షిప్ చేస్తున్నప్పుడే చూశాను. దేవానికి వందనాలు, మా ప్రార్థనలు మీరు దేవుడుగా ఉంటున్నారు. మరి దేవుని యొక్క వాక్య భాగంలో నేను ఈరోజు తీసుకున్నటువంటి వాక్య భాగం తీసుకోవాలా వద్దా అని లాస్ట్ వరకు ఆలోచన చేసి తీసుకుందాంలే, ఎందుకంటే రెగ్యులర్గా చెప్తున్నాను కదా అని అనుకున్నాను. ఆరాధన క్రమంలో ఈరోజు నేను వాక్య భాగాన్ని చెప్పే భాగాలే అందరూ ఎత్తి పట్టుకొని వాటిని దేవుని ఆరాధించినట్టుగా చూస్తున్నాను. దాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాం. ఈ యొక్క ఉదయకాలంలో నేను ఏర్పాటు చేసుకున్నది దావీదు జీవితంలో దేవుడు ఏ రీతిగా ఆయన నడిపించినటువంటి విధానము. ఇప్పటికే 3-4 ప్రసంగాలు విన్నాము. అయితే ఈరోజు మరొకసారి ఆ యొక్క విషయాన్ని, దేవుని యొక్క కార్యాలను మనం జ్ఞాపకం చేసుకోవటం ఎంతైనా అవసరమే ఉందండి. ఇది మనం ఎప్పుడు కానీ దేవుని యొక్క వాక్యం ఎన్నిసార్లు విన్నప్పటికీ ఈ రోజున దేవుడు దాంతో ఏం మాట్లాడతాడు అన్నటువంటి విషయము గమనించడం చాలా ప్రాముఖ్యమైంది. ఈ యొక్క సమయంలో దావీదు ఎవరండి? సరిగ్గా చెప్పాలంటే దావీదు రాజు ఎన్ని సంవత్సరాలు ఏలాడు? 40 సంవత్సరాలు చక్కగా ఇజ్రాయెల్ ప్రజలను ఆయన ఏలినట్టుగా చూస్తున్నాం కదండి. దానికి ముందు ఎవరు రాజు? సౌలు రాజు. ఆయన ఎంతకాలము రాజ్యం ఏలాడు? 40 సంవత్సరాలు. 40 సంవత్సరాలు ఆయన రాజ్యాన్ని ఏలాడు. ఆయన అభిషేకించింది ఎవరు? సమూయేలు. సమూయేలు సౌలును అభిషేకించినప్పుడు దావీదు ఎక్కడున్నాడు? పుట్టలేదు. చూసారా? ఈ రాజు అయినప్పుడు రెండో రాజు ఇంకా పుట్టలేదు. ఆయన 10 సంవత్సరాలు ఏలిన తర్వాత దావీదు పుట్టాడు. ఎందుకంటే దావీదు రాజు అయ్యేసరికి 30 సంవత్సరం కదండి. కాబట్టి చక్కగా దేవుని యొక్క వాక్యం చూస్తే సౌలు పరిపాలించిన 10వ సంవత్సరంలో దావీదు పుట్టాడు. ఆ తర్వాత 15 సంవత్సరాలకి సమూయేలుకు దేవుడు ఏం చెప్పాడు? నువ్వు వెళ్ళి ఇంకొక వ్యక్తిని నేను ఏర్పాటు చేసుకున్నాను, ఆయన అభిషేకించమని చెప్పాడు. అప్పటికి సౌలు 25 సంవత్సరాలు సుమారు పూర్తి చేసుకుంటాడు. కొంచెం ముందు వెనకాల అవుతాయి 25 సంవత్సరాలు. బాగా జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు మన యొక్క జీవితంలో తన యొక్క సమయం మనకి ఇస్తూ ఉన్నాడు. దాని ప్రకారం ఆయన ప్రకారంగా జీవించాలి. ఒకవేళ లేకపోతే మన యొక్క పదవి తొలగిపోయేదిగా ఉంటుంది. మరి ఆయన ప్రణాళిక ఏ రీతిగా ఉందో మనకైతే తెలియదు. కానీ ఆయనకి 25 సంవత్సరం వచ్చేసరికి దావీదును
అభిషేకించినట్టుగా చూస్తున్నాం. సౌలు ఎలాంటి వాడండి? ఈ లోకస్తులు ఒక్కసారి సౌలుని చూస్తే అబ్బా! రాజు అంటే ఇట్లా అంత చక్కటివాడు, అంత మంచి పర్సనాలిటీ. కాబట్టి ప్రజల కోరిక ప్రకారంగా దేవుడిచ్చినటువంటి రాజు ఈ లోకంలో అబ్బా! రాజు అంటే ఈయననండి అన్నట్టుగా అలాంటి వాడిని ఇచ్చాడు. కానీ ఆయన యొక్క జీవితంలో దేవుని యొక్క ఉద్దేశాలు నెరవేర్చబడలేదు. కాబట్టి దేవుడు ఎక్కువగా తన కార్యాలు జరిగించాలని ఒక మనిషి కోసం కాదు, ఆయన ప్రజలందరి కొరకు ఆయన ఉద్దేశం కలిగి ఉన్నాడు. ఒక నాయకుడికి చేసినంటే ఆయన ఒక ప్రత్యేకమైన వాడని కాదు, మనమందరం అవసరం కాబట్టి ఆ నాయకుడిని తీసుకున్నాడు. కాబట్టి నాయకులుగా ఉండటం అనేది దేవుడిచ్చినటువంటి ఆధిక్యత. 25 సంవత్సరము అభిషేకం పొందాడు. బహుశా వెంటనే అవకాశం వచ్చింది. రాజు దగ్గర పాటలు పాడేవాడు కదండి, వాయిద్యాలు వాయించాలి. ఆయన పాటలు ఎంత బాగా పాడుతున్నాడంటే ఆ యొక్క దురాత్మలు ఎగిరిపోయేవన్నమాట. రాజుకి ఇక్కడ ఆయన అభిషేకించాడు. అక్కడ 20 సంవత్సరాలప్పుడు అభిషేకించాడు. ఇక్కడ సౌలు యొక్క దేవుని యొక్క ఆత్మ వదిలిపోయి దురాత్మ ఆయనలోనికి వచ్చేసింది. ఆ సమయంలో మరి సౌలు దగ్గరికి దావీదు తీసుకురాబడ్డాడు. బహుశా 2-3 సంవత్సరాలు. ఆ తర్వాత దావీదు జీవితంలో దేవుడు ఒక కార్యం చేశాడు. ఆయన రాజుగా ఉండాలి కాబట్టి గొల్యాతు దగ్గర ఆయన విజయాన్ని పొందిన తర్వాత అక్కడ జరిగినటువంటి వెంటనే సైన్యంలో కూడా ఆయన కెప్టెన్గా కావటం జరిగింది. అంతవరకు మరి ఆయన విషయము వాళ్ళ యొక్క సహోదరులు కూడా గమనించలేదు. కానీ అక్కడి నుండి అభిషేకించిన తర్వాత మరి గొల్యాతుని చంపివేసిన తర్వాత ఆయన ప్రత్యేకమైనటువంటి వాడుగా గుర్తింపబడ్డాడు. కానీ ఆయన వచ్చేదానికి ముందుగా స్త్రీలు చేసినటువంటి పొరపాటు, ఒక పాట పాడారు. సౌలుకు 1000, దావీదుకు 10,000 అయిపోయిందండి. ఈ రాజు ఎంత స్వార్థపరుడంటే ఈ రాజుకు మనుషులు కాదు కావాల్సింది, ఆయనే స్వార్థపరుడు. అందుకనే దేవుడికి అలాంటి వాడు కాదు కావాల్సింది. దేవుడు మన కొరకు ఆయన ప్రాణాన్ని ఇచ్చాడు, మనం అందరం ఆయన దగ్గర రావాలని. ఆయన మనసు కలిగినటువంటి వారు దేవుడు ఏర్పాటు చేసుకునేటటువంటి వాడు. అందుకని దేవుని యొక్క వాక్యంలో ఒక్కసారి అపొస్తలుల కార్యములు 13వ అధ్యాయము 22వ వచనం చదువుతానండి. అపొస్తలుల కార్యములు 13:22. మరియు ఆయన, నేను యెష్షయి కుమారుడైన దావీదును కనుగొంటిని, అతడు నా ఇష్టానుసారుడైన మనుషుడు, అతడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చునని చెప్పి అతని గూర్చి సాక్ష్యం ఇచ్చాను. ఎందుకంటే సౌలు దావీదును చూచి అసూయ పడతాడని తెలుసు. దావీదుని ఎంతగా అభినందించాలని, చిన్నపిల్లవాడు వచ్చాడు, మంచివాడు దొరికాడు, మనకి ఇంత మంచివాడు అనేసి అభినందించలేదు. ఆయన ద్వేషించడం స్టార్ట్ చేశాడు. కానీ అక్కడ ఎక్కడ ఉన్నప్పటికీ దావీదు ఎక్కడ తప్పు చేసినట్టుగా చూడటం లేదు. మరి వెంటనే ఇంటికి వచ్చిన తర్వాత 2 సార్లు ప్రయత్నం చేశాడు. దురాత్మ వచ్చేసింది, పాట పాడటానికి పోయి కూర్చున్నాడు. 2 సార్లు ప్రయత్నం చేశాడు. 2 సార్లు దేవుడు తప్పించాడు. అర్థమైపోయింది ఈయనతో దేవుని సన్నిధి ఉన్నదని. ఇంకా ఈసారి అనుకున్నాడు కదా, నేను చంపను, ఫిలిస్తీన్లతో చంపేస్తానని. ఇంకా కెప్టెన్గా చేసి యుద్ధాలు నా తరపున చేయమన్నాడు. నా కూతురు నుంచి పెళ్లి చేస్తాన్నాడు, నా మొదటి కూతుర్ని. ఆ తర్వాత చేయలేదు. రెండవ కూతురు ఇష్టపడుతుందంటే చేయటానికి ఆయన ఇష్టపడ్డాడు. ఎందుకు? ఆ బిడ్డ ద్వారా చంపటానికి. ఎంత అసూయ అండి, ఆ రీతిగా వస్తూ ఉంది. కాబట్టి ఇక్కడ ఈ రోజున దావీదు రాజుగా ఉండటానికి అన్ని క్వాలిటీస్ వచ్చేసినాయి. ఎందుకు రాజు కాలే? దేవుడు చాలా అనుభవాలు ఇస్తాడు మనకి. నేరుగా రాజు కావటానికి మనం వెళ్ళామంటే ఆయన ఉద్దేశ ప్రకారంగా కార్యాలు జరగవని ఆయనకి కష్టాలు ప్రారంభమైనాయి. మోషన్ కూడా 40 సంవత్సరాలు రాజు దగ్గర రాకుమారుడుగా పెరిగాడు. అన్ని సకల విద్యలు అన్ని నేర్చుకున్న తర్వాత హీస్ సూటబుల్ టు బి ఏ లీడర్ కదండి. కానీ ఎడారి 40 సంవత్సరాలు ఎడారికి వెళ్ళిపోవాలయ్యా నువ్వు, లేకుంటే మరి నా బిడ్డల్ని నడిపించేది వీలు కాదు. అందుకనే దావీదు తన యొక్క జీవితంలో ఉన్నత స్థితి కాకుండా దీన స్థితి, లోయలో, ఇక్కడ ఏంటండి, అదుల్లాము గుహలోకి పోలను. మొన్న వీడియో చూసాం గుహ ఎట్లా ఉందని.
ఆ గుహ చూస్తుంటే నాకే భయం వేసింది. ఈరోజు పోమన్నా నేను దాంట్లోకి పోను. ఆ సందుల్లో, గుంతల్లోన వాడు ఇట్లా వేసుకొని పోతుంటే అన్ని చీకటుంది. ఇక్కడేనండి ఇక్కడంతా అవన్నీ ఎట్లెట్లా ఉన్నాయన్నమాట. ఇరునాయన ఇక్కడేమో 1000 మంది పడతారండి దాని లోపల. ఒకదానికొకటి అంత పెద్ద హాల్ కాదది. దీనిలాగా చక్కగా హాల్ అడుగు దగ్గర నిలబడేది. రకరకాలుగా ఉంది. ఈ గుహలోకి పోవటమే లోపల పగలే చీకటిగా ఉంది. ఇంక రాత్రి ఎట్లుంటదో. దేవా! నీ యొక్క ప్రణాళికలు మానవుని యొక్క జీవితాన్ని ఆయన టెస్ట్ చేసేదానికి ముందు వారిని ఒక భయంకరమైన పరిస్థితిలో నడిపిస్తాడు. ఆయన చూస్తాడు. మరి ఎలాగైతే బంగారాన్ని మనము తేలాలంటే అన్ని సార్లు కాల్చాలి కదండీ! ప్యూరా కాదా చూసి అప్పుడు అది ఆ రీతిగా ఈయనకి ఇప్పుడు కావాల్సింది ఆయన మంచి వీరుడే. చాలా నమ్మకమైనటువంటి వాడే. అన్నిట్లో ఏమీ కోదవలేనటువంటి వాడు విశ్వాసంలో. కానీ అది సరిపోదు. ఈ లోకంలో ఆ కష్టాలలో ఆయన వెళ్ళాలా? దేవుని యొక్క పాఠాలు మన కష్టాల్లో మనం నేర్చుకోవడానికి వీలవుతుంది గానీ, మన ఉన్నత స్థితిలో చాలా కష్టం. చాలా సార్లు మానవులు తక్కువ స్థాయి నుండి వచ్చినటువంటి వాళ్ళ యొక్క జీవితాలు భిన్నంగా ఉంటాయి. నేరుగా రాజకుటుంబంలో పుట్టినటువంటి వాళ్ళు, లేకపోతే ఉన్నత స్థితిలో ఉన్నటువంటి వాళ్ళు. ఎందుకంటే కారులో స్టార్ట్ అవుతారు కదండీ! ఇంట్లో ఏసీ, కారులో ఏసీ, స్కూల్లో ఏసీ. ఇంకేముందండి? ఏమన్నా ఇక్కడ కూడా చర్చిలో కూడా ఏసీ చూడండి. చూసారా? మొన్న ఒక ఎల్డర్ మొన్న కాదు సమ్ టైమ్ బ్యాక్ ఒక ఎల్డర్ చెప్పాడు. అంకుల్ నా కొడుకుతో పెద్ద కష్టం అయిపోయిందండి. వైజాగ్‌లో పోతున్నాము. బస్సులో పోతున్నాం. వేడిగా ఉంది. ఏసీ లేదంటున్నాడు. నేనేం చేయాలి పబ్లిక్ బస్సులో పోతున్నా. తెలీదు. కష్టాలంటే ఏం తెలీదు. అలాంటోళ్ళొచ్చి మాకు ప్రయాణం చేయడానికి బాలేదు అని వాళ్ళు చెప్పారనుకో వీడికి ఏం అర్థమవుతుంది? ఏసీలో అంత బావుంటది కదా! ఎందుకయ్యా మీకు బాధ అని అంటాడు కదా! కష్టాల గుండా నువ్వు వెళ్ళినప్పుడు నీవు ఇతరులకు చెప్పేటటువంటి ఆ యొక్క అనుభవంలో, ఆ సమయంలో నువ్వు దేవునికి ఏ రీతిగా దగ్గరగా ఉన్నానో అన్నటువంటి ఆ విషయంలో దేవుడు సహాయం చేసేవాడుగా ఉన్నాడు. దావీదు జీవితంలో దేవుడు ఏ కార్యం చేయాలనుకున్నాడండి? ఇశ్రాయేల్ ప్రజల్ని ఏలాలని ఆయన ప్రణాళిక. దానికి మించిన ప్రణాళిక. ఎందుకంటే ఆయన సింహాసనాన్ని నిత్యం నిలిపేవాడుగా ఉన్నాడు. ఆయన పని ఏ రీతిగా ఉండాలంటే నేను రెండవ రాకడలో వచ్చేంత వరకు ఉండాలి. ఈరోజు ఆరాధనలు ఎన్ని కీర్తనలు ఆరాధన చేసుకుని చెప్పారు. ఎవరు రాశాడండి ఆ కీర్తనలు? ఎవరు రాశారు ఈ కీర్తనలు? దావీదుకి ఇచ్చినటువంటి అనుభవం. మొట్టమొదటి స్టార్టింగ్ ఏం చేశాడంటే ఆయన సరిపోదని లాస్ట్‌కి తన యొక్క రెండో కుమార్తెను వివాహం చేసుకుంటే ఆ రాత్రి ఆ ఇంటిలోనే ఆయన బయటకు వచ్చిన తర్వాత చంపాలని దేవుడు ఏర్పాటు చేశాడు. మీకాలు కదండి ఆమె పేరు. మీకాలు దగ్గర ఆయన వెళ్తాడు. మీకాలు చెప్పేస్తుంది, నువ్వు బ్రతికుండాలంటే దయచేసి ఈ రాత్రికి వెళ్ళిపో, నాన్న ప్లాన్ చేశాడు నేను చంపడానికి. అప్పుడు రాసినటువంటి కీర్తన 59వ కీర్తన. ఏంటి నా ఇంటిలోనే నాకు లేదా? నా చుట్టూ ఎందుకు? నేను ఏం తప్పు చేయలేదే, మరి నా చుట్టూ నా వాళ్ళు ఎందుకు చంపాలని కొడుతున్నారు? కొన్నిసార్లు మనకు కష్టాలు ఇచ్చే దేవుడు ఆయన గురించి తెలుసుకోవటానికి 59వ కీర్తన. అవన్నీ ఇప్పుడు చూసే పని లేదండి. ఇప్పుడు నేను దాన్ని రెఫర్ చేయటం లే. నేను కేవలము అక్కడ అదుల్లాము గుహ దగ్గర ముందు ఉన్నటువంటి కీర్తనలు కొన్ని ఈరోజు చూద్దాం. దావీదు జీవితంలో మరి అక్కడి నుండి ఆయన రాత్రి ఆమె బయటకు పంపించిన వెంటనే అక్కడి నుంచి పరిగెత్తుకుంటా సమయంలో దగ్గరగా రామాకి వెళ్ళిపోతాడు. రామాకి వెళ్ళిన తర్వాత మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ గిబ్యాకి వచ్చేసి జోనాథన్ కలుస్తాడు. మరి అలాగా నాన్నని చంపాలనుకుంటున్నాడు. అక్కడి నుంచి ఆయన పరిగెత్తి నాదు తర్వాత అక్కడి నుంచి గాతు ప్రదేశానికి వెళ్ళిపోయాడు. గాతు ఎక్కడుందండి? ఫిలిస్తీ దేశంలో ఉంది. ఆకీషు రాజుగా ఉన్నాడు. అక్కడికి ఈయన వెళ్ళటం జరిగింది. ఈ రెఫరెన్స్ టు ద కాంటెక్స్ట్ అక్కడ అనమాట. అక్కడ దానికి ముందు అదుల్లాముకు గుహకు ముందు ఉన్నటువంటి పరిస్థితి ఏంటంటే సౌలు దగ్గర నుండి ఆయన పరిగెత్తుకుంటూ పోయి మరి ఆకీషు రాజు దగ్గర చేరుతాడు. కానీ ఆ సమయంలో ఆయన యొక్క పరిస్థితి చాలా భయంకరంగా ఉంది. ఆయన అంత బహుశా పిచ్చోళ్ళలాగా చేసుకుని పోయాడేమో కానీ అందరూ గుర్తుపట్టేశారు. అరే, గొలియాతుని చంపింది వీడే కదా. ఆ స్త్రీలు కూడా పాటలు పాడారు కదా, సౌలుకి 1000 అని 10,000 అని. ఇదే
అప్పుడు ఆయన్ని పట్టుకున్నారన్నమాట. ఆ సమయంలో రాసినటువంటి కీర్తన. ఈ యొక్క కీర్తనలు రాయటానికి దేవుడు అనుభవం ఇచ్చాడు. ఒక భయాన్ని ఇచ్చాడు. ఇప్పుడు మా సిస్టర్ ఒకరు సిస్టర్ ఏమని ప్రార్థన చేశారు, అయ్యా నేను ఈరోజు వస్తానో లేదో, బతుకుతానో లేదో. వచ్చానయ్యా. ఆయన బతుకుతాడో లేదో, బతుకుతాడో అక్కడ ఉన్నప్పుడు పరిస్థితి ఎట్లుంటుందో ఆమెకు చెప్పచ్చు, అమ్మ ఎట్లున్నా అమ్మో నేను బతుకుతానో లేదో అంటే. ఇక్కడ అక్కడ మొట్టమొదటిగా గాతుకు వెళ్ళిన తర్వాత అక్కడ జరిగినటువంటిది మొట్టమొదటిగా గాతు దగ్గర ఏం చేస్తారంటే వాళ్ళు పట్టుకుంటారు. వాళ్ళు పట్టుకున్నప్పుడు రాసినటువంటి కీర్తనలు కొన్ని మాటలు. అది 56వ కీర్తన. గాతుకు పరిగెత్తుకుని పోతాడు తప్పించుకుందామని రాసినటువంటి మాట. అన్నిట్లో ఒక్కొక్క ఫ్యూ మినిట్స్ తీసుకుంటానండి. ఇక్కడ ఫిలిష్తీయులు దావీదును గాతులో పట్టుకున్నప్పుడు అతడు రచించినటువంటి కీర్తన, దేవా నన్ను కరుణింపుము, దేవా నన్ను కరుణింపమంటే గట్టి చెప్తున్నాడా. ఈ యొక్క కీర్తన ఎట్లా ఉందంటే ఒక పావురము అది గురుగురు గురుగురు అంటుంటే చూసారా, మామూలుగా ఉన్నప్పుడు సరిగ్గా తెలవకుండా తన యొక్క మనసులో భయముతో చెప్పుకున్నటువంటి మాటలని అక్కడ వివరణ. అందుకని దేవా నన్ను కరుణింపుము, నాకు భయం సంభవించు దినమున నిన్ను ఆశ్రయించుచున్నాను. భయము వేసింది అంటే దేవుని యందు విశ్వాసం లేదా? అయితే దేవుని యందు విశ్వాసం ఉన్నా పరిస్థితుల్లో భయం వేస్తుంది. లిఫ్ట్లో ఇరుక్కుపోయాను అనుకోండి, నాకు భయమే. పోయి ఒకసారి మా లిఫ్ట్లో 24 ఫ్లోర్స్, మాది 20th ఫ్లోర్, ఆగిపోయింది. పోండి, ఫుల్గా ఉన్నారు, ఊపిరాడటం లేదు నాకు. దేవా ఇది ఏంటి నా నాయన ఇట్లా ఉంది అంటే నాకు దేవునిలో విశ్వాసం లేదు. కొన్ని పరిస్థితులు తట్టుకోలేము, మన శరీరంలో తట్టుకోలేదు. మనకున్నటువంటి పిల్లలకి ఏమైనా అవుతాయి మనం తట్టుకోలేము, ఇంకోటి ఏమైనా తట్టుకోలేము, భయం వేస్తుంది. ఇక్కడ ఆయన పట్టేసుకున్నారు. ఇంకా వాళ్ళంతా చుట్టూ వాళ్ళు ఇన్సల్ట్ చేస్తున్నారు. వాళ్ళు ఎలాగా శత్రువుల చేతిలో ఉంటే వాళ్ళకి ఎలాంటి అవమానాలు, ఎలాంటి మాటలు మాట్లాడతారండి. మరి అక్కడ భయం వేసి మనసులో ఆయన అంటున్నాడు కదా, దేవా నన్ను కరుణింపుము, నాకు భయం సంభవించు దినంన నిన్ను ఆశ్రయించుచున్నాను. ఆ తర్వాత దేవుని బట్టి నేను ఆయన వాక్యమును కీర్తించదను. ఏం చేస్తున్నాడు కాదు, ఆ మాట చెప్పిన తర్వాత దేవుని వాక్యమును నేను కీర్తించదను. ఎక్కడైపోయిందండి? ఇప్పుడు తన యొక్క మనసంతా దేవుని వైపు వెళ్ళింది. దేవుని యందు నమ్మిక ఉంచి ఉన్నాను, నేను భయపడను. శరీరధారులు నన్నేమి చేయగలరు, వీళ్ళు పట్టుకున్నటువంటి వాళ్ళు నన్నేం చేయగలరని తన యొక్క మనసులో నేను ఆయన విశ్వాసం ఉంచినాను, వీళ్ళు నన్ను ఏం చేస్తారు. ఇంకొక వచనం, నేను దేవుని యందు నమ్మిక ఉంచి ఉన్నాను, అది 11వ వచనం. నేను భయపడను, నరులు నన్నేమి చేయగలరు. చెప్పిన మాటలు, దేవా నేను నమ్ముకున్నాను, వీళ్ళు ఏం చేస్తారు, ఏం చేయలేరు, దేవా నీ వైపు నేను ఉన్నాను. తన యొక్క మనస్సులో ఆయన అనుకుంటూ ఉన్నాడు. ఊరిక కూర్చొని కవితలు రాసిందండి. చాలా మంది కవితలు రాసేవాళ్ళు ఉంటారు. మా హోటల్లో కూర్చొని సారా తాక్కుంటా, ఆ వర్డ్ బాగుందా, ఈ వర్డ్ బాగుందా, ఈ పాట బాగా రాస్తే అది చేస్తుంది కదా. అట్లాంటి చాలా మంది కవితలు అవన్నీ ఒక రోజున కాల్చివేయబడేవే. కానీ ఈయన అనుభవంతో ఆయన ఆ దాంట్లో వెళుతున్నప్పుడు దేవాన్ని పట్టుకున్నారు. నా ప్రాణముకి గ్యారంటీ లేదు కాబట్టి అన్నటువంటి మాట, ఎంత మంచి మాట, వాళ్ళు పట్టుకున్నారు. ఆ తర్వాత దేవుడు కనికరం చేశాడు. అక్కడ పిచ్చోళ్ళలాగా చేశాడు. ఆకేష్ రాజు, అరే ఈ పిచ్చోడిని నా దగ్గర తీసుకొచ్చారా, వదిలేసేయండి. బయటకు వచ్చాడు. బయటకు వచ్చిన తర్వాత రాసినటువంటి ఇంకొక కీర్తన 34వ కీర్తన ఒక్కసారి చూద్దామా. దావీదు అబీమెలెకు ఎదుట వెర్రివాని వలె ప్రవర్తించి అతని చేత తోలివేయబడినప్పుడు రాసినటువంటి కీర్తన. యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును. అబ్బా, వాళ్ళు ఇంతమంది వచ్చినా నన్ను ఏం చేయలేకపోయినారు. తర్వాత అది అంటే 34, 7, 8 వచనం చదువుతున్నాను. 7 చదివాను. 8, యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకున్నది, ఆయనను ఆశ్రయించు నరుడు ధన్యుడు. నా ఫేవరెట్ సాంగ్, రుచి చూచి ఎరిగి తిని
అది అనుభవం. ఈ గాతు రాజు దగ్గర నుండి ఆయన ప్రార్థనకి దేవుడు జవాబిచ్చి బయటికి వచ్చినప్పుడు ఆయన రాసినటువంటి కీర్తన, రుచి చూచి ఎరిగి తిని యెహోవా ఉత్తముడని. ఆ మాటకి బలం ఉంది, శక్తి ఉంది, దాంట్లో అనుభవం ఉంది. ఆ అనుభవంలో ఉన్నటువంటి వారందరినీ ప్రోత్సహించేటటువంటి కీర్తనగా మనం చూస్తున్నాం. దేవా, అలా రాయించావు నువ్వు కీర్తనలు. ఒక్కొక్కటిగా తన యొక్క జీవితంలో రాజుగా రాజు అయింటే రాసిండేవాడా? ఈ భయం లేకపోతే ఈ యొక్క కీర్తన బయటకు వచ్చిండేదా? ఇలాంటి భయాల్లో ఎంతోమంది తన ప్రజలు రానటువంటి దినాల్లో ఉన్నారు. వాళ్ళందరికీ నేను వాళ్ళతో మాట్లాడటానికి మరి ఎలా మాట్లాడతాను? ఈ బిడ్డను వాడుకుంటాను. దేవుడు దావీదును అవి రాయటానికి వాడినట్టు చూస్తున్నాం. ఆ తర్వాత 34 10వ వచనం 15వ వచనం. సింహపు పిల్లలు లేమి గలబై ఆకలిగొనను, యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలును కొదువై ఉండదు. ఇక్కడ మా బ్రదర్ సింహపు పిల్లలు లేమి గలబై ఆకలిగొనను, దాన్ని జ్ఞాపకం చేసుకొని దేవుని ఆరాధించాడు. ఈరోజు ఎంతండి? 2026 ఫిబ్రవరి 1. స్టిల్ ఆ మాటలు ఈరోజు మనం ఉచ్చరిస్తున్నాం. మనకు ఆదరణ ఇచ్చేదిగా ఉంటున్నది ఈ యొక్క మాటలు. ఎప్పుడండి? గాదు నుండి బయటకు వచ్చిన తర్వాత రాసినటువంటి మాట. లాస్ట్కి, యెహోవా దృష్టి నీతిమంతుల మీద ఉన్నది, ఆయన చెవులు వారి మొరలకు ఒగ్గి ఉన్నవి. అబ్బా, నేను ఇక్కడ ఉన్నప్పుడు నువ్వు చూస్తున్నావు, నీ కన్నులు నన్ను చూస్తున్నాయి, నా మాటలు నువ్వు విన్నావు. దేవా, నీకు స్తోత్రాలు. ఎంత చక్కటి అనుభవంలో ఆయన రాసింది. అక్కడి నుండి వస్తున్నాడు ఈ యొక్క అదోలాము గుహ దగ్గరికి. చూడండి, అదోలాం గుహ దగ్గరికి వచ్చేసరికి అక్కడ ఒకటి అయిపోయింది. 59వ కీర్తన. ఏందయ్యా, నా ఇంట్లోనే నాకు సేఫ్లీ ఇట్లా చేస్తున్నా, వాళ్ళన్నూ ఏం లేకుండా చేస్తా. అక్కడ ఒక కీర్తన 59 అయిపోయింది. ఇక్కడ పట్టుకున్నప్పుడేమో 56 అయింది, బయటకు వచ్చినప్పుడు 34. ఆ తర్వాత లోపల పోదాం. ఇక్కడికి వెళ్ళిన తర్వాత ఈ యొక్క కీర్తనలు ఎందుకు ఇచ్చాడు దేవుడు? ఆ రోజు కేవలం ఇశ్రాయేలు కోసం కాదు, నా యొక్క సంఘాన్ని రేపొద్దు నేను నడిపించేవాడుగా ఉన్నాను. వాళ్ళని స్తుతించాలా, వాళ్ళని ఆరాధించాలా. నా మాటలు చెప్పేటటువంటి నా హృదయానుసారం. ఎందుకనంటే నా హృదయంలో ఏదైతే ఉన్నదో, నా హృదయంలో నేను మనుషులకి ఏం చెప్పాలనుకుంటున్నానో అవన్నీ ఈ హృదయంలో నుండి వచ్చేవిగా ఉంటున్నాయి. కనుక ఆ బిడ్డకు నేను ఈ అనుభవం ఇచ్చినప్పుడు ఆ అనుభవంలో నుండి వస్తాయి నా మాటలు. ఎవరి మాటలండి? దేవుని మాటలు. దావీదు మాటలు కాదు, దేవుని మాటలు. ఆ యొక్క మాటలు వస్తున్నాయి. ఆ తర్వాత ఆయన అక్కడి నుంచి పరిగెత్తుకుంటూ వచ్చాడు. అదుల్లాము గుహ నేను చెప్పాను కదండి. అదుల్లాము అనేదానికి అర్థం ఏంటి? అదుల్లాం అనేదానికి ఒకరు చెప్పినటువంటి ఆశ్రయదుర్గము, ఆశ్రయపురాలు లాంటిది, ఆశ్రయం అలాంటిది అనమాట ఒకటి. ఇంకొక దగ్గర ఇంకొక అర్థం ఏంటుందంటే విశ్రాంతి దొడ్డి. సో ఇవన్నీ అర్థాలు ఉన్నాయి. కాబట్టి చాలాసార్లు దావీదు ఈ యొక్క అదుల్లాం గుహలో, వేరే గుహల్లో కూడా అదుల్లాం గుహలో చాలాసార్లు వచ్చి ఆశ్రయం తీసుకున్నట్టుగా మరి చరిత్రలో మనకు కనబడతా ఉంది. ఇక్కడ ఆయన అదుల్లాము గుహ, బహుశా ఆ నాదు నుండి అక్కడ పరిగెత్తుకుని పోయేటప్పుడు వచ్చే దారిలో అదుల్లాం గుహ కూడా చూసి ఆకర్షికెళ్ళాడు. కానీ ఇప్పుడు పరిగెత్తుకుంటా మళ్ళీ అదుల్లాం గుహ దగ్గరికి వచ్చినట్టుగా చూస్తున్నాం. ఈ యొక్క అదుల్లాం గుహలో ఎవరున్నారండి ఆయనతో పాటు? ఎక్కడ పోయా ఆర్డినేషన్, ఎక్కడ పోయా ఆయన నా పైన అంత బుద్ధి నూనె వేసి చెప్పాడు నువ్వు రాజు అవుతావని. ఎవరున్నారయ్యా? ఇప్పుడు బయటకు వచ్చాను, ఎవరి దగ్గరికి పోవాలా? నా బాల దగ్గర పోతానా? పట్టేస్తాడు అక్కడ సౌలు. ఎవరి దగ్గర పోవాలా? మా తల్లిదండ్రుల దగ్గర పోవాలా? వాడికి నా మీద అంత లేదు. ఎవరి దగ్గర పోవాలి నేను? అందుకని ఆ లోపలికి వచ్చి ఆ గుహలో ఈ సమయంలో అక్కడ చేరినట్టుగా మనం చూస్తున్నాం. అందుకనే ఇప్పుడు మనం చూడవలసింది ఏంటంటే ఆ గుహలోకి వచ్చినటువంటి మొదటి కీర్తన 57వ కీర్తన. దాంట్లో కొన్ని మాటలు చూద్దాం, తర్వాతనే ఆ యొక్క మాటలు దగ్గర. గుహలో దావీదు సౌలు వద్ద నుండి పారిపోయినప్పుడు రచించాడు. అంటే ఇక్కడి నుంచి ఇప్పుడుకి వచ్చాడు. 57వ కీర్తన మొదటి 3 వచనాలే చదువుతున్నాను. నన్ను కరుణింపము దేవా, నన్ను కరుణింపము, నేను నీ శరణుజొచ్చి ఉన్నాను. దేవా అని అంటే త్రిత్వానికి గుర్తు, ఎలోహిం. ఇక్కడ నేనంత మంచోడిని కాదయ్యా నీ యొక్క, ఎందుకంటే పొరపాట్లు చేశాడు కదా, అక్కడ పోయాడు. ఎందుకు పోయాడు? అందుకనే
నీ యొక్క కృప కొరకు చూస్తున్నా. నీ కృపనే నన్ను కాపాడుతుంది. అందుకని అంటున్నాడు కదా, కరుణింపుము దేవా నన్ను కరుణింపుము, నీ శరణు జొచ్చి ఉన్నాను. ఈ ఆపదలు తొలగిపో వరకు నీ రెక్కల నీడను శరణు జొచ్చి ఉన్నాను. దీనికి 91 కూడా ఉంది, కానీ ఇప్పుడు అదన్నీ పోను. ఇక్కడ నీ శరణు జొచ్చి ఉన్నాను. దేవా, ఇప్పుడు నేను ఆ గుహలోకి వచ్చిన తర్వాత కూడా సేఫ్టీ ఉందా? మరి లోపలికి వచ్చిన తర్వాత పాడుతున్నాడు. మరి మహోన్నతమైన దేవునికి, నా కార్యం సఫలం చేయు దేవునికి నేను మొరపెట్టుచున్నాను. ఆయన కార్యం ఏంటో, నా కార్యం సఫలం చేయు దేవునికి నేను మొరపెట్టును. అక్కడ మొరపెడుతున్నాడు చూడండి. తర్వాత ఆయన ఆకాశం నుండి ఆజ్ఞ ఇచ్చి నన్ను రక్షించును. నన్ను మృంగగోరు వారు దూషణలు పలుకున్నప్పుడు దేవుడు తన కృపా సత్యములను పంపును. ధైర్యపరచుకుంటున్నాడు, దేవుని గురించి చెప్పుకుంటున్నాడు. ఒంటరిగా ఆ యొక్క స్థలంలోనికి వెళ్ళాడు. ఇంకొకటి దీన్ని కనెక్టెడ్ ఫైనల్గా చేసి మళ్ళీ వాక్యంలోకి వెళ్ళిపోదాం. 142వ కీర్తన, 142వ కీర్తన ఇప్పుడు చెప్పినటువంటి మాటలు చూద్దామా. నేను ఎలుగెత్తి యెహోవాకు మొర్రెయిడుచున్నాను, ఎలుగెత్తి యెహోవాను బతిమాలు కొనుచున్నాను. బహు వినయముగా ఆయన సన్నిధిని నేను మొర్రపెట్టుచున్నాను. నాకు కలిగిన బాధ ఆయన సన్నిధిని తెలియజేసుకొనుచున్నాను. మొరపెడుతున్నాడు దేవుని సన్నిధానంలో. ఇక్కడ చూడండి, ఇదే చాలా ప్రాముఖ్యమైనది. నా కుడి ప్రక్కను నిదానించి చూడుము, నన్ను ఎరిగిన వాడు ఒకడును నాకు లేకపోయాను. ఆశ్రయమేదియు నాకు దొరకలేదు, నా ఎడల జాలిపడువాడు ఒకడును లేడు. ఈ లోకంలో కూడా చాలాసార్లు మనం కూడా, అయ్యా ఇప్పుడు నా దగ్గర ఎవరు లేరయ్యా అని చెప్పుకునేటటువంటి పరిస్థితులు కూడా వస్తాయి. దేవుణ్ణి మనం విశ్వసించి ఆయనలో ఉన్నప్పుడు కొన్నిసార్లు ఆదరణ. చూడండి, మా సిస్టర్ చెప్తా అన్నాడు, నాకు బాగలేనప్పుడు నన్ను దర్శించినప్పుడు నాకు ఎంత బలం కలిగిందండి. ఒకరు ఒంటరిగా ఉండటం కాదు దేవుని ప్రణాళిక. అందరూ ఆయన దగ్గరికి రావాల్సింది, అందరూ కలిసి పని చేయాల్సి ఉంటున్నది. కాబట్టి ఇక్కడ ఆయన మాటలు, దేవా నా దగ్గర ఎవరైనా ఉన్నారా చూస్తున్నావా? అందుకనే ఈ యొక్క మాటలు ఎంత బాగున్నాయండి. ఇక్కడ ఆ ప్రార్థనలు చేసుకుంటూ వచ్చినప్పుడు దేవుని యొక్క కార్యం ఇక్కడ మనం చూస్తున్నాం. దావీదు అక్కడి నుండి, ఇప్పుడు చదివినటువంటి వాక్య భావం, దావీదు అక్కడి నుండి బయలుదేరి అదుల్లాం గుహలోనికి తప్పించుకుని పోగా అతని సహోదరులను అతని తండ్రి ఇంటి వారును ఆ సంగతిని విని అతని యొద్దకు వచ్చిరి. మొట్టమొదటిగా సహోదరులు తల్లిదండ్రులు వచ్చారండి. ఆ సహోదరులు దావీదును సరిగ్గా ప్రేమించారా? దావీదును సరిగ్గా ప్రేమించలేదండి. దీనికి క్రాస్ రెఫరెన్స్ నేను చూస్తే యెఫ్తాను వాళ్ళ సహోదరులు ట్రీట్ చేసినట్టుగా ట్రీట్ చేస్తారన్నటువంటి విషయం. గిబియా అన్నటువంటి వ్యక్తి వేషతో వెళ్ళినప్పుడు యెఫ్తా అన్నటువంటి బలమైనటువంటి వ్యక్తి పుడతాడు. ఆ తర్వాత గిబియాకు భార్య ద్వారా కొంతమంది పిల్లలు పుడతారు. వాళ్ళు పెద్దవాళ్ళైన తర్వాత ఆయన దగ్గరకు వచ్చి అంటారు యెఫ్తాతో, నీవు అన్య స్త్రీకి పుట్టినటువంటి వాడు కాబట్టి మా స్వాస్థ్యంలో నీకు పాలిభాగం అనేది వెళ్ళిపోమని పంపించేస్తారు. ఎప్పుడు కానీ చిన్న చూపు. తల్లిదండ్రుల్లో కూడా సేమ్ తల్లిదండ్రులు అయితే కొంతవరకు పర్వాలేదు, కానీ వేరే తల్లులకు పుట్టినప్పుడు వారి మధ్యలో ఎంతో భిన్నమైనటువంటిది. ఈయనకు కూడా అలాంటి ట్రీట్మెంట్ జరిగినట్టుగా చూస్తున్నాం. సహోదరులు అక్కడ సరిగ్గా చూడలేదు. రీజన్ బీయింగ్, ఒక్కసారి చెప్పేసి మళ్ళీ బ్యాక్ వస్తాను. అక్కడ ఎవరంటే యెషై కదా, యెషై ఆయన పేరేంటి, తండ్రి పేరేంటి? జెస్సీ. బాగా ఇంగ్లీష్లో బాగుంది. యెషై వైఫ్ ఏ దేశస్తురాలు? రూత్ ఏ దేశస్తురాలు? మోయాబు. ఆమె మోయాబు దేశస్తురాలట. ఆ మాట జస్ట్ చదివాను, అంత పెద్ద సీరియస్ తీసుకునే పని లేదు. ఈయన అక్కడ సన్హెద్రి అన్నట్టు దాంట్లో ఆయన ఒక అధిపతిగా ఉన్నాడు. వారికి మంచి కుటుంబం ఉంది. అప్పటికి 7 మంది కుమారులు పుట్టారు. తర్వాత 2 కుమార్తెలు కూడా పుట్టేశారు. ఆ సమయంలో వాడు కనిపెట్టింది, నువ్వు ఎట్లా ఉంటావు, నువ్వు నీ భార్య ఏంటండి మోయాబీయురాలు కదా అన్నప్పుడు, అప్పుడు ఆయన చేసింది ఏంటంటే ఆయన యూదా స్త్రీని వివాహం చేసుకుంటాడు. కాబట్టి అఫీషియల్గా ఈ 7 పిల్లలు వీళ్ళే ముందుగా ఉండిపోయారు. కానీ ఆ తర్వాత
ఆమె ఇంట్లోనే ఉంది కాబట్టి ఆమె ద్వారా యెషయాకు దావీదు పుడతాడు. వాడు పుట్టిన తర్వాత వీడు ఇక్కడ ఎందుకు ఉండటం, వీడిని పంపించేస్తాయని గొర్రెలుగా కాపరిగా వాడిని దూరంగా కాబట్టి ఈ యొక్క సహోదరులు వారిని ప్రాపర్గా ట్రీట్ చేయలేదు. హీ వాజ్ నాట్ హ్యావింగ్ ఎ ప్రాపర్ రెస్పెక్ట్. అందుకనే ఇక్కడ యెఫ్తాతో కంపేర్ చేస్తారు. చూసారా, ఇలాంటి తర్వాత అక్కడ గొల్లియాతుని చంపడానికి వచ్చినప్పుడు కూడా అదే నువ్వు ఎందుకు వచ్చావురా. కాబట్టి ఆ యొక్క సహోదరులు అలాంటి వారైనా వచ్చారు, తల్లిదండ్రులు ఎలాగ రావాలి కాబట్టి వచ్చారు. ఇలాంటి వారు ఆయన దగ్గరికి. ఆ తర్వాత ఎలాంటి వాళ్ళు అంటే చాలా హీరోస్ వచ్చారా. మరియు ఇబ్బంది గల వారందరూ, అప్పులు చేసుకున్న వారందరూ, అసమాధానంగా ఉన్న వారందరూ, వీళ్ళందరూ డీటెయిల్స్ అన్ని పోయి అవసరం లేదు. ఇక్కడ ఇంతమంది తన ఇంటి వారు మరి తనకు తను సరిగ్గా చూడలేకపోయినప్పటికీ, అందుకనే ఆయన తైలం బుడ్డి తీసుకొచ్చిన సమయాలు ఆ 7 మందినే చూపిస్తాడు ఆయన అఫీషియలీ. ఇంకొకటి లేరండి మీకు పిల్లలు అంటే, ఒకడు ఉన్నాడయ్యా అక్కడ తీసుకొస్తాను అన్నటువంటి మాట. కానీ దావీదు దేవుని చేత ఏర్పాటు చేయబడినటువంటి వాడు. ఆయనే గత ఇప్పుడు వాళ్ళు ఎందుకు వచ్చారో తెలిసిన ఈ తల్లిదండ్రుల వాళ్ళ దగ్గరికి. సౌలు ఎలాంటి వాడండి, దావీదుకి ఎవరు సహాయం చేసినా వాళ్ళని కూడా చంపేస్తాడు కదా. ఆ భయం ఉంది. ఇప్పుడు దేవుడు తరిమేశాడు వాళ్ళు అక్కడి నుంచి ఇక్కడ వచ్చి. అక్కడ రావడానికి కారణము, ఒక కారణం ఏంటంటే ఆయన భయపడి అక్కడికి వచ్చినట్టుగా మనం చూస్తున్నాం. సరే, తర్వాత మిగిలినటువంటి వాళ్ళు, ఇబ్బంది ఉన్నటువంటి వాళ్ళు, వాళ్ళందరూ వచ్చారు. ఈ లోకరీతిగా చూస్తే వాళ్ళు ఎలాంటి వారండి, సరైనటువంటి వాళ్ళ గురించి మనం చెప్పాలంటే అన్ఫిట్ అని చెప్పాలి. వీళ్ళు మిస్ఫిట్ పీపుల్ అని చెప్పాలి. వీళ్ళు ఏంటండి బాబు, ఎలాంటి పరిస్థితుల్లో ఆయన్నే ఎంతో దిగులు స్థితిలో దీనస్థితిలో ఉన్నప్పుడు మరి వీరందరూ వచ్చి ఆయన దగ్గర నిలబడినట్టుగా చూస్తున్నాం. ఇక్కడ కూడా మనం కేవలం మనుషుల్ని చూస్తున్నాం కదండి. దేవుడు అట్లా చూడండి, దేవుని చేతులు ఎవడైనా పర్వాలేదు. ఇప్పుడు కావాల్సింది ఆయన చుట్టూ మనుషులు కాబట్టి తల్లిదండ్రులు వచ్చారు. వీళ్ళందరూ సుమారు 400 మంది ఆయన దగ్గరకు వచ్చినట్టున్నాడు. దావీదు వెంటనే కింగ్ ఇన్ ద విల్డర్నెస్, వాళ్ళకి అధిపతి అయిపోయాడు. ఏమన్నా అన్నాడా? యోసేపు వలె ఆ అన్నదమ్ముళ్ళు భయపడిపోతుంటే పొరపాటు, నా స్నేహితులు, నా యొక్క సహోదరులే. దేవుని యొక్క కృప ఆయన బిడ్డల పట్ల, దేవుని హృదయం కలిగినటువంటి వాళ్ళు, క్షమాపణ హృదయం కలిగినటువంటి వారు. ఇక్కడ ఆ క్షమాపణతో వారిని ఆయన చేర్చుకున్నట్టుగా చూస్తున్నాం. ఈ యొక్క మనుషులంతా అక్కడికి వచ్చిన తర్వాత చాలాసార్లు చెప్పాలంటే దావీదు దగ్గర, ఆయన దగ్గర ఏమీ లేనటువంటి సమయంలో వచ్చిన వీళ్ళు ఆ తర్వాత వచ్చిన వాళ్ళకన్నా ఉన్నతమైన వారని చెప్పాలా. ఆయన లాస్ట్లో వచ్చిన తర్వాత సౌలు చనిపోయి మిగిలిన వాళ్ళంతా అయిపోయిన తర్వాత వాళ్ళందరూ సరే, అయ్యా మీ రక్తము మేము రండి, ఇప్పుడు నువ్వే మాకు రాజు కాదు. అప్పటికి నాకు ఎస్టాబ్లిష్ అయిపోయింటాడు. అప్పటికి అది కావాల్సింది. ఒంటరిగా ఉన్నప్పుడు ఆయన దేవుడు కార్యం చేసే సమయంలో దేవుని చేత పిలువబడినటువంటి వారు, ఏర్పాటు చేయబడినటువంటి ఈ 400 మంది ఆ సమయంలో, ఆ తర్వాత మిగిలిన ఇంకో 200 మంది కూడా వచ్చి చేరతారు. అక్కడ ఆయన దేవుని కార్యం ప్రారంభించడానికి సహాయమైంది. దేవుని సన్నిధానంలో నువ్వు మొర్రపెట్టినప్పుడు దేవుడు ఆ రీతిగా చేస్తే, దేవుడు ఎందుకు చేస్తాడంటే, దేవుడు ఎప్పుడే కానీ 1, 2 మొదటి స్టెప్ నుండి ఒక్కొక్కటి ఎక్కించుకుంటూ వస్తాడు. ప్రతి ఒక్క స్టెప్లో ఉన్నటువంటి పరిస్థితిని ఆయన అర్థం చేసుకునేలాగన వీళ్ళందరూ కూడా కష్టపడిపోతారు. ఎందుకు వీళ్ళంతా వచ్చి ఇబ్బందులు ఎందుకు వచ్చాయండి? ఆడ అడ్మినిస్ట్రేషన్ బాగాలేదు. వాళ్ళకి అప్పులు ఎట్లా అయిపోయినాయండి? ట్యాక్సెస్ కట్టాలేమో ఎక్స్ట్రా, అందుకని కట్టలేకపోతున్నారేమో. ఇంకో దగ్గర అప్పులు తీసుకున్నారేమో. ఇంకో దగ్గర వాళ్ళు ఏముంది, అసమాధానం తెలుగులో ఉంది, బిట్టర్నెస్. వాళ్ళు చాలా భయంకరమైన పరిస్థితిలో ఉండిపోయారు, ఇంకా అక్కడ ఉండలేకపోతున్నారు. జరిగేటటువంటి విషయాలు వాళ్ళందరూ ఇక్కడికి వచ్చినట్టుగా చూస్తున్నాం. మరి వాళ్ళని చేర్చుకునేవాడుగా, ఆ పరిస్థితిలో ఏమి ఒంటరిగా ఉన్నప్పుడు ఆయన వారికి అధికారి ఆయను. ఈ యొక్క మాటలు జ్ఞాపకం పెట్టుకోవాలి. దావీదు దేవుని మనసును కలిగినటువంటి వాడు. లాస్ట్లో మనం దాన్ని కంపేర్ చేస్తాం. తల్లిదండ్రులను వెంటనే ఆ సమయంలో వాళ్ళని కాపాడటానికి మిస్బాకి వెళ్తాడు. మిస్బా మోయాబు రాజు దగ్గరికి వెళ్ళిపోతాడు. మోయాబు రాజు దగ్గర పోయి ఏమంటాడు, నా తల్లిదండ్రులు నీ దగ్గర పెడతాను, నాకు కొంచెము పని ఉంది, అది అయ్యేంత వరకు నా తల్లిదండ్రులను మీ దగ్గర పెడతాను. మోయాబు రాజు దగ్గర ఎట్లా పోయాడండి? వాళ్ళ అమ్మమ్మ రూతు, వాళ్ళ అమ్మ కూడా మోయాబీయురాలే,
కాబట్టి వాళ్ళని పెడితే ఆడ ఉండి రావటానికి చాలాసార్లు చూడాలి మనం. అయ్యో! వాళ్ళంతా శత్రువులే కదా! ఆ శత్రువు ఈయన ఎట్లా చూసాడు? ఓహ్! నా శత్రువుకి శత్రువుగా ఉన్నాడు కాబట్టి పర్వాలేదులే అని అట్లా తీసుకోవచ్చు కానీ, ఇంకో సైడ్ నుంచి ఆయన వాళ్ళకి సంబంధించినటువంటి వారుగా ఆ సమయంలో వారిని ముందుగా పెట్టాడు. ఆ తర్వాత వీరందరితో పాటు ఆయన ముందుకు వెళ్ళినట్టుగా చూస్తున్నాం. అదుల్లాము గుహ. ఈ యొక్క గుహ అనుభవం అనేది చాలా మందికి అవసరమైంది. ఈ గుహ అనుభవం లేకుండా నీవు ఉన్నత స్థితిలో కూర్చుంటే నీవు పడిపోయేవాడుగా ఉన్నావు. దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చడానికి వీలు కాదు. కాబట్టి మన యొక్క జీవితంలో కష్టాలు వచ్చినప్పుడు కష్టాల్లో దేవా నన్ను నడిపించమని ప్రార్థన చేయాలి కానీ తీసేయమని ప్రార్థన చేయకూడదు. ఎక్కడ చూసాడా? దేవా నన్ను కాపాడే దేవుడు అన్నాడు. ఆయన్ని మెచ్చుకుంటా వస్తున్నాడు. ఒకదాని తర్వాత ఒకటి, ఒకదాని తర్వాత దేవుడు ఆయన్ని తీసుకుంటా వచ్చాడు. ఆయన ప్రార్థనకి ఎంత మంచి జవాబండి. కీర్తనలు ఎంత ప్రాముఖ్యమైనవి. దేవుడు ఎందుకు ఈ కీర్తన రాశాడు? ఆయన ఈ యొక్క సమయంలో మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది అదే. ఆయన తర్వాత చేసిన కార్యాలు కదా అవన్నీ మనం అనుకునే. తెలుసుకోవాల్సింది ఏంటంటే కీర్తనలు రాయించాడు. కీర్తనల యొక్క ప్రాముఖ్యత ఏంటి? ఆయన యొక్క సింహాసనం నందు కూర్చుండే కుమారుడు వస్తున్నాడు. అని యొక్క సింహాసనాన్ని నిరంతరం ఉంచేవాడుగా ఉంటాడు. ఆ సింహాసనం కూర్చున్నటువంటి రాజు వచ్చాడు. ఆ రాజు ఈ కీర్తనలు వాడుకోవాలి. చూడండి, యేసుక్రీస్తు వారు వీటిని కంఠస్థం చేసి చెప్పేవాడు. అలాగను ప్రార్థన చేసేవాడు. మరి ముఖ్యంగా శిలువ కార్యము జరుగు ఆ 3 దినములు వాటిని జ్ఞాపకం చేసుకునేవాడు. తన సేవ ఉద్దేశాన్ని తెలియచేయటానికి ఈ కీర్తనలు కోట్ చేసేవాడు. ఆ సింహాసనం కూర్చునే ఆ రాజు ఈ మాటలను కోట్ చేయవలసింది. ఎందుకంటే ఆయన ఒక సంఘాన్ని ఏర్పాటు చేస్తున్నాడు. ఆయన పరలోక రాజ్యాన్ని ఏర్పాటు చేస్తున్నాడు. ఆ పరలోక రాజ్యంలో ఉండవలసిన వారు ఏ రీతిగా ఉండాలని తెలియచేసేవాడుగా ఉంటున్నాడు. అది కాబట్టి అక్కడ వాడుతున్నాడు. అందుకనే ఈ రోజున మీరంతా వర్షిప్ చేస్తుంటే దేవానికి వందనాలు. ఈ యొక్క వాక్య భాగానికి ఈ కీర్తనలు ఎంత శ్రేష్టమైంది. నీవు కేవలం ఆ ఇశ్రాయేల్ ప్రజలను చూడటానికి కాదు, అక్కడ ఉంటే అక్కడ సరిపోయేవాడు. సరిపడా మంచి యోధుడు, కెప్టెన్ ఆఫ్ ద ఆర్మీ, చక్కగా చూసుకొని రాజు అయిండేవాడేమో. కానీ ఈ కీర్తనలు ఉండేవా? ఆ ఇంటి దగ్గర నుంచే స్టార్ట్ అయింది. ఇంట్లో తరిమే దగ్గర నుంచి దానికి ముందు కూడా గొర్రెల కాపరిగా ఉన్నప్పుడు చేసి అది వేరే సంగతి. ఈ సమయంలో కష్టాలు ఉన్నటువంటి ఈ యొక్క కీర్తనలు మనం చూస్తా ఉన్నాం. ఈ కీర్తనలు కాబట్టి యేసుక్రీస్తు వారు వాడినటువంటివి కాబట్టి ఎంత ప్రాముఖ్యమైనటువంటిది. ఆ తర్వాత ఇవి స్తుతి కీర్తనలు. యేసుక్రీస్తు వారు వచ్చేంత వరకు యెహోవాను స్తుతించుటలో ఎక్కువగా వాడబడ్డాయి. ఆ రోజున వాళ్ళ యొక్క ఆలయంలోకి వెళ్ళి దేవుని ఆరాధించడానికని ఈ యొక్క కీర్తన. అంతేకాదు ఇవి ప్రధానమైనటువంటివి. వాళ్ళు పాడే పాటలు దేవుని ఆరాధించే సమయంలో వారిని ఆరాధనలో నడిపించడం ఎన్ని సంవత్సరాలండి? మరి దావీదు దగ్గర నుంచి అక్కడే లాస్ట్ చివరి 400 వదిలేసేయండి. మరి ఇక్కడ అన్ని సంవత్సరాలు దేవుని సన్నిధానంలో దేవుని ఆరాధించడానికి వాడబడ్డాయి. తర్వాత ఈ యొక్క కీర్తనలో ప్రార్థనలు ఎలా చేయాలో తెలియచేసే కీర్తనలో ఆయన రెండవ రాకడ వరకు ఉపయోగపడేవి. ఈ యొక్క కీర్తనలులోనే చాలాసార్లు ఎలాగ ప్రార్థించాలని ఇప్పుడు చూసాం కదండి. ఎలాగ ప్రార్థన చేసుకున్నాడు. మొదటి మాట మొన్న ఒకసారి చూసాం 16వ వచనం, కాపాడమంటే మిగిలినంతా ఆయన మెచ్చుకుంటూ పోతున్నాడు. ఏ రీతిగా ప్రార్థన చేయాలి అన్నటువంటి విషయాన్ని ఎవరికి? సంఘానికి. ఇక్కడ నిలబడే పాస్టర్లు కానీ, ఇక్కడ నిలబడే పెద్దలు కానీ, ఎల్లర్స్ కానీ వాళ్ళు చెప్పేది ఏంటంటే ఈ వాక్యం ఇట్లుంది ఆ ప్రకారం మనం చేయాలని. కానీ నేను చెప్తున్నాను, ఎవరైనా చెప్పగలరా? దేవుని యొక్క మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఆ యొక్క దేవుని యొక్క మాటలు దావీదు ద్వారా రాసినట్టుగా చూస్తున్నాం. అదే అండి అదుల్లాము గుహ వరకు పోయినటువంటి విషయం ఏంటంటే దేవుడు తనని కష్ట సమయాల్లో తీసుకుని వెళ్తున్నప్పుడు తన హృదయంలో నుండి పరిశుద్ధాత్మ ద్వారా వచ్చినటువంటి యొక్క కీర్తనలు నీవు నేను ఈ రోజు వరకు వాడాలని. తర్వాత కీర్తనలు పాత కొత్త నిబంధనల్ని కలిపేవిగా ఉంటున్నాయి. అక్కడ రాయబడినటువంటివి నెరవేర్తం కూడా. మరి అక్కడ యేసుక్రీస్తు వారి యొక్క పునరుద్ధానం కూడా పోయినసారి 16th చాప్టర్ యేసుక్రీస్తు వారి యొక్క పునరుద్ధాన్ని తెలియజేసేది దావీదు అక్కడ ఆ యొక్క కీర్తన 16వ కీర్తన రాశాడు. యు హావ్ మెన్షన్డ్ ఈవెన్ దట్. ఎంత మంచి విషయం, ఎంత మంచి విషయం. దేవుడు జరగబోయే వాటిని కూడా ఈ యొక్క కీర్తన ద్వారా మనుషులకి తెలియజేసినట్టు మనం చూస్తాం. తర్వాత పడిపోయిన మానవుని దేవునితో కలిపే రక్షణ మార్గము తెలియచేసే కీర్తన. కీర్తన 51:10
దేవా నా యందు శుద్ధ హృదయం కలుగు చేయము, నా అంతరంగంలో స్థిరమైన మనస్సును నూతనముగా పుట్టించము. చూడండి, ఇంకా చాలా ఉన్నాయి కానీ ఈ యొక్క కీర్తనలు ఒకదాని తర్వాత ఒకటి మనం చూస్తుంటే దేవా ఏ రీతిగా వీటి యొక్క ప్రాముఖ్యత ఈ రోజు వరకు ఆ కీర్తన ద్వారా ఇప్పుడు మన యొక్క పాటలు ఎన్ని ఉన్నాయండి? మన పాటలన్నీ మరి కీర్తనల మీద ఆధారపడింది. మన యొక్క ఆరాధన అంతా కీర్తన మీద ఆధారపడింది. దేవుణ్ణి ఏ రీతిగా మనం వెళ్ళాలా, ఇది అన్ని ఉద్దేశం. ఆ యొక్క అదుల్లాము గుహ లాంటి ఈ యొక్క అనుభవం దావీదుకి ఇచ్చింది ఏంటంటే, కేవలం ఇశ్రాయేలు ప్రజల మీద మంచి రాజుగా ఉండి ఆడిపై వర్షిప్ చేయటమే కాదు, రానటువంటి ఆ నిత్య రాజ్యానికి సరిపోయిన వాడుగా ఆ యొక్క పనిలో ముందుగా ఆయన ఏర్పాటు చేసినటువంటి వాడుగా ఉంటున్నాడు. ఇది అదుల్లాం గుహ దగ్గర. ఆ తర్వాత వాళ్ళంతా ఉద్దేశాలు అవన్నీ ఇప్పుడు నేను చెప్పడం లేదు. ఇక్కడ ఆ విషయాలు దేవుడు ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు? నా ఇష్టానుసారుడు అని ఎందుకన్నాడు? ఆయన నా హృదయానుసారుడు. నా హృదయంలో ఏ రీతిగా ఉందో ఆ రీతిగా చేసేవాడు. నా హృదయంలో నేను పెట్టినటువంటి నా హృదయంలో ఉన్నటువంటి మాటలు ఆయన పలికేవాడుగా ఉన్నాడు. అవి ఒక రోజున సంఘంలో నా యొక్క పరలోక రాజ్యానికి అది సహాయకరంగా ఉంటానన్నటువంటి ఆ యొక్క ఉద్దేశంతో ఈ కీర్తనలు ఆయన రాయించాడు అనమాట. కాబట్టి ఈ రోజున వాక్య భాగంలో ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, కీర్తనలను ఆయన అనుభవం పూర్వకంగా దేవుడు ఎందుకు రాయించాడంటే, ఈరోజు నువ్వు నేను ఆయన సన్నిధానం వెతికి ఆయన వైపు వెళ్ళే వారంగా, ఆ కేవలం ఇశ్రాయేలు ప్రజల మీద రాజే కాదు, మంచి రాజు, చాలా బాగా చేశారు, అవన్నీ వేరే సంగతి. ఇక్కడ ఆ అనుభవాలు, అలాంటి అనుభవాలు మనందరికీ ఈ రోజు వరకు ఉన్నాయి కాబట్టి ఆ యొక్క అనుభవాల్లో దేవుని వైపు చూస్తే దేవుడు సహాయం చేసే దేవుడిగా ఉన్నాడు. ఇక్కడ ఆ 400 మందితో చేసే కార్యాలు ఇంకా చాలా ఉన్నాయి, అవన్నీ మనం చూసుకోవచ్చు. అయితే వాళ్ళు అక్కడి నుంచి వచ్చిన తర్వాత వాళ్ళు అక్కడే ఉండకూడదని ప్రవక్త ద్వారా మీరు ఇంకొక స్థలానికి వెళ్ళమని నడిపించేట్టు చూస్తున్నాం. కాబట్టి అదుల్లాం గుహలు చేసింది ఏంటంటే, ఆయన ఆ యొక్క గుహను దేవుని కీడముగా చేశాడు. ఆడు లోపలికి ఉండి దేవుణ్ణి ఆరాధిస్తూ కొన్ని దగ్గర ఈ యొక్క కీర్తనలను చూస్తే అందరు లేండి, అందరు లోపల ఉంటే స్వరమండలమా సితారా ఆయన ఆరాధించండి. స్వరమండలమా సితారా మేల్కొనుడి మీరు కూడా, మేల్కొనుడి మీరు కూడా, వేకువనే లేచెదను, వేకువనే లేచెదను, స్తుతిగానము చేసేదను. ఈ యొక్క పాట ఆ యొక్క గుహలో పాడుతుంటే ఎంత చక్కగా ఉందో. ఈ యొక్క పాట పాడినట్టుగా మనం చూస్తున్నాం. దేవునికి వందనాలు. ఈ రీతిగా ఆ యొక్క సంఘాన్ని, ఆ యొక్క ప్రజల్ని ఆయన ఉజ్జింపచేసి దేవుని స్తుతించినటువంటి వాడు. అందుకని కీర్తనకారుడు అంటే దావీదే. రాజుగా కన్నా కీర్తనకారుడుగా ఆయన చెప్పడానికి ఆయన అన్ని అర్హతలు కలిగినటువంటి వాడుగా ఉన్నాడు. కాబట్టి ఈ రోజున మన యొక్క జీవితంలో ప్రతి ఒక్క కష్టాన్ని తీసివేయవద్దని ప్రార్థన చేయొద్దండి. దేవా ఏది నింపిస్తావు, ఎలాగ నేను స్థుతించాలా, నువ్వు నాకు చేసినటువంటి మేలు ఈ రీతిగా ఉన్నాయా, ఏ రీతిగా నీ కొరకు నేను జీవించాలి అని ఒకవేళ మన యొక్క జీవితం ఈ యొక్క సంవత్సరం నీ కష్టాలు రావని చెప్పను, అది కష్టాలు రావని చెప్తే అది రాంగ్ ప్రీచింగ్ ఎక్కడ లేదు. మనకి కష్టాలు అవసరమే, కష్టాల్లోనే దేవుని తెలుసుకుంటాం. కాబట్టి ఆ యొక్క కష్టాలు కూడా మనం వెళ్ళేటప్పుడు దేవా మరి ఈ సమయంలో ఈ రీతిగా నన్ను కాపాడుతున్నాను, ఇంతకుముందు కాపాడావు, నువ్వు నాకు తోడుగా ఉన్నావు, నాకు దగ్గరగా ఉన్నావు, సహాయం దయచేయమని ఒకవేళ ప్రార్థన చేస్తే దేవుడు మన యొక్క ప్రార్థన వినేవాడుగా ఉన్నాడు. ఒకసారి చూద్దామా, ఆయన వైపు చూద్దాం.